Hello everybody, welcome to SMR Telugu Education. So next one is, what is the output of given code? So what is the output of given code? Okay, so చూడండి టోటల్ ఇక్కడ ఎన్ని వేరియబుల్స్ డిక్లేర్ చేస్తాం? 2 వేరియబుల్, 1 వేరియబుల్ a. సో ఎవరి వేరియబుల్కి సమ్ అడ్రస్ ఉంటుంది, సమ్ ఇనిషియల్ వాల్యూ ఉంటుంది, గార్బేజ్ వాల్యూ. సో ఇనిషియల్ వాల్యూ ఇస్ గార్బేజ్ వాల్యూ. నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. స్మాల్ ఏ విత్ ఇన్ ది సింగిల్ కోట్స్లో స్మాల్ ఏ ఉంటే అది క్యారెక్టర్. ఓకే, ఇది స్మాల్ ఏ విత్ ఇన్ ది సింగిల్ కోట్స్లో క్యాపిటల్ ఏ. సో మనకి ఎవరి క్యారెక్టర్ ఇస్ ఈక్వలెంట్ యాస్కీ వాల్యూ ఉంటుందని చెప్పాం. ఓకే, స్మాల్ ఏ యాస్కీ వాల్యూ ఎంత? 97. క్యాపిటల్ ఏ యాస్కీ వాల్యూ 65. సో 97 is greater than 67. ఎస్, కండిషన్ ట్రూ. కండిషన్ ట్రూ అయితే ఈ ఆపరేటర్ గ్రేటర్ దెన్ ఆపరేటర్ ఏం రిటర్న్ చేస్తుంది? 1 రిటర్న్ చేస్తుంది. ఈ 1 అనే వాల్యూ వెళ్ళి ఏ కేస్ అయిన అవుతుంది. అంటే ఏలోకి వాల్యూ ఎంత వస్తుంది? 1. ఇప్పుడు ఈ గార్బేజ్ వాల్యూ రీప్లేస్ అయిపోయి ఏలోకి వాల్యూ ఎంత వస్తుంది? 1. సో ఇప్పుడు ఇక్కడ %d ఏలో ఉన్న వాల్యూ ఎంత? 1 కాబట్టి 1 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. సో ఈ కోడ్ రన్ చేస్తే అవుట్పుట్ వస్తుంది మనకి 1 is the output. So Alt F9, yes, Control F9, Alt F5. So 1 is the output. So next one is, so what is the output of given code? Okay, so ikkada do while. So total ఎన్ని వేరియబుల్స్ డిక్లేర్ చేస్తాం? 1 వేరియబుల్ నేమ్ ఏంటి? a, సమ్ అడ్రస్ 500, ఇనిషియల్ వాల్యూ ఉంటుంది మనకి, గార్బేజ్ వాల్యూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఏలోకి వాల్యూ ఎంత వస్తుంది? a is equal to 10. ఏలోకి వాల్యూ ఎంత వస్తుంది? 10. గార్బేజ్ వాల్యూ రీప్లేస్ అయిపోయి ఏలోకి వాల్యూ ఎంత వస్తుంది? 10. నెక్స్ట్ ఇక్కడ డూ వైల్. సార్ చూడండి, మనకి ఇక్కడ డూ వైల్ రాయాలంటే మిడిల్లో ఏదో ఒక స్టేట్మెంట్ ఉండాలి. దీని ఈక్వలెంట్ స్టేట్మెంట్ ఏంటంటే ఇది డూ వైల్, ఇది డూ, ఇది వైల్. ఈ డూ వైల్ మిడిల్లో 1 స్టేట్మెంట్ ఉంది. ఆ 1 స్టేట్మెంట్ కూడా దిస్ వన్ ఈజ్ ఆల్సో డమ్మీ. ఓకే, అంటే దీని ఈక్వలెంట్ సి స్టేట్మెంట్ ఏంటంటే ఇది డూ, ఇది వైల్. ఈ డూ వైల్లో సింగిల్ స్టేట్మెంట్ ఉంది, అది కూడా ఓపెన్ కర్లీ బ్రేస్, క్లోజ్డ్ కర్లీ బ్రేస్. ఓకే రైట్. చూడండి ఇక్కడ ఏలోకి వాల్యూ ఎంత వస్తుంది? మనకి ఏలో వాల్యూ ఎంత ఉంది? 10. ఇక్కడ వచ్చి కండిషన్ చెక్ చేస్తుంది. 10 less than 10. ఎస్, కండిషన్ ఫాల్స్. డూ కండిషన్ ఫాల్స్ కాబట్టి ఇది డమ్మీ. ఈ కండిషన్ ఫెయిల్ అయ్యే వరకు సేమ్ కోడ్ రిపీట్ అవుతూ ఉంటుంది. ఓకే, కండిషన్ ఫాల్స్ కాబట్టి ఈ స్టేట్మెంట్ బయటకు వస్తుంది. నాకు ఇక్కడ వచ్చినప్పుడు ఇది పోస్ట్ ఇంక్రిమెంట్ కాబట్టి ఏ వాల్యూ 1 ఇంక్రిమెంట్ అవుతుంది. అంటే ఏలోకి వాల్యూ ఎంత వస్తుంది? 11. సో 11 less than or equal to, ఏలోకి వాల్యూ ఎంత వస్తుంది? 11. సో 11 less than or equal to 11. ఎస్, కండిషన్ ట్రూ కాబట్టి మళ్ళీ డూ వైల్ కాబట్టి మళ్ళీ పైకి వెళ్తుంది. పైకి వెళ్ళేటప్పుడు ఇది పోస్ట్ ఇంక్రిమెంట్ కాబట్టి ఏలోకి వాల్యూ ఎంత వస్తుంది? 1 ఇంక్రిమెంట్ అవుతుంది. అంటే ఏలో వాల్యూ ఎంత వస్తుంది? 12. సో మళ్ళీ ఇక్కడ వచ్చి కండిషన్ చెక్ చేస్తుంది. సో 12 less than 10, కండిషన్ ఫాల్స్. ఇది డమ్మీ కాబట్టి దీని నుంచి బయటకు వస్తుంది. అంటే ఇక్కడ నుంచి స్టేట్మెంట్కి వస్తుంది. ఈ స్టేట్మెంట్కి వచ్చినప్పుడు ఇది పోస్ట్ ఇంక్రిమెంట్ కాబట్టి ఏలోకి వాల్యూ ఎంత వస్తుంది? 13. ఇప్పుడు కండిషన్ చెక్ చేస్తుంది. 13 less than or equal to 11, కండిషన్ ఫాల్స్. కండిషన్ ఫాల్స్ కాబట్టి డూ వైల్ నుంచి బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చేసినాక ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది పోస్ట్ ఇంక్రిమెంట్ కాబట్టి ఎప్పుడైతే కంట్రోల్ అనేది అవుట్ ఆఫ్ దిస్ వస్తుందో 1 వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. అంటే ఏలోకి వాల్యూ ఎంత వస్తుంది? 14. మనకి ఇక్కడ ఏం ప్రింట్ అవుతుంది? 14 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. సో ఈ కోడ్ రన్ చేస్తే అవుట్పుట్ వస్తుంది మనకి 14. Alt F9, ఎస్, కంట్రోల్ F9, Alt F5. 14 is the output. So next one is, what is the output of given code? సో మనకు ఆల్రెడీ సైజ్ ఆఫ్ అనే ఆపరేటర్ తెలుసు. సైజ్ ఆఫ్ అనే ఆపరేటర్ రిటర్న్స్ ద సైజ్ ఆఫ్ ఏ పర్టికులర్ డేటా టైప్. మనకి ఇక్కడ క్యారెక్టర్ సైజ్ ఎంత? 1 byte, ఇంటీజర్ సైజ్ ఎంత? 2 bytes, ఫ్లోట్ సైజ్ 4 bytes, డబల్ సైజ్ 8 bytes, లాంగ్ ఇంట్ 4 bytes, అన్సైన్డ్ ఇంట్ 2 bytes. ఓకే, ఇంటీజర్ సమ్ ఆపరేటింగ్ సిస్టంలో 2 bytes ఉంటుంది, సమ్ ఆపరేటింగ్ సిస్టంలో 4 bytes ఉంటుంది. ఓకే, వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్
గివెన్ కోడ్. సో చూడండి ఇక్కడ మనకి ఇక్కడ సైజ్ ఆఫ్ అనే ఆపరేటర్ ఏం రిటర్న్ చేస్తుంది, సైజ్ ఆఫ్ 10 అనేది ఏ టైప్, ఇంటీజర్ టైప్. కాబట్టి మనకి ఇంటీజర్ టైప్ యొక్క డేటా టైప్ ఎంత 2, కాబట్టి ఇక్కడ ఏం ప్రింట్ అవుతుంది 2 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ సైజ్ ఆఫ్ 10.5. బై డిఫాల్ట్ గా మనకి 10.5 అనేది ఏ టైప్, సి లాంగ్వేజ్ బై డిఫాల్ట్ గా వన్ రియల్ నెంబర్ ఇస్ కన్సిడర్డ్ as డబల్ టైప్, నాట్ ఫ్లోట్ టైప్, డబల్. సో డబల్ సైజ్ అంతా 8 bytes, 8 bytes. కాబట్టి మనకి ఇక్కడ 28. సో ఈ కోడ్ రన్ చేస్తే మనకి అవుట్పుట్ వస్తుంది 28 వస్తుంది. ఆల్ట్ F9. సో మనకి ఇక్కడ ఇది ఇంటీజర్ 2 bytes, ఇది డబల్ 8 bytes. 28 is the output. Alt F9, yes, Control F9, Alt F5. 28 is the output. /n లో n ఉంచేసాం, అందుకే n ప్రింట్ అయింది. Control F9, Alt F5. So 28 is the output. Next, one more important thing. నేను ఇక్కడ సైజ్ ఆఫ్ విత్ ఇన్ ది సింగిల్ కోట్స్లో ఏ అని ఇచ్చాను అనుకోండి. సో విత్ ఇన్ ది సింగిల్ కోట్స్లో ఏ అని ఇచ్చాను. అందరూ ఏమనుకుంటారంటే ఇది క్యారెక్టర్ కదా, విత్ ఇన్ ది సింగిల్ కోట్స్లో ఏముంటాయి క్యారెక్టర్. సో మన క్యారెక్టర్ సైజ్ ఎంత 1 byte. బట్ ఇన్ సి లాంగ్వేజ్ ఎవ్రీ క్యారెక్టర్ ఈజ్ ఈక్వలెంట్ టు యాస్కీ వాల్యూ ఉంటుంది. అంటే మనకి స్మాల్ ఏ యాస్కీ వాల్యూ ఎంత 97, అంటే ఇండైరెక్ట్ ఇక్కడ 97 రీప్లేస్ అవుతుంది. సో ఇక్కడ సైజ్ ఆఫ్ 97 అంటే ఇది ఇంటీజర్ గా తీసుకుంటుంది. సైజ్ ఆఫ్ ఇంటీజర్ ఎంత 2 bytes, ఇక్కడ 2 వస్తుంది. డబుల్ అంటే 2.5, డబుల్ సైజ్ ఎంత 8 bytes, సో 8 వస్తుంది. మనకి ఒకవేళ ఫ్లోట్ కావాలంటే ఇక్కడ ఎఫ్తో ఎండ్ చేస్తే అప్పుడు ఫ్లోట్ వస్తుంది. సో చూడండి ఇక్కడ లాస్ట్లో ఎఫ్ అని ఇస్తున్నాను. మనకు ఫ్లోట్ సైజ్ ఎంత 4 bytes. ఇప్పుడు ఈ కోడ్ రన్ చేస్తే 2, ఇది ఫ్లోట్ కాబట్టి ఇది 4 bytes. 28 is the output. Control F9, Alt F5. 4 is the output. Okay, so next one is what is the output of given code. So what is the output of given code? Already మనం కండిషనల్ ఆపరేటర్ అనేది రాయాలంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్ మార్క్స్, నెంబర్ ఆఫ్ కోలన్స్ అనేవి ఈక్వల్గా ఉండాలి. ఎస్, ఫస్ట్ కోలన్ తీసుకుని దాని ముందున్న క్వశ్చన్ మార్క్తో మార్క్ చేయండి. నెక్స్ట్ కోలన్ దాని ముందున్న క్వశ్చన్ మార్క్, నెక్స్ట్ కోలన్ దాని ముందున్న క్వశ్చన్ మార్క్. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఈ కండిషన్ ట్రూ అయితేనే ఈ పార్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ కండిషన్ ఫెయిల్ అయితే దెన్ రిటర్న్ 65. అంటే ఇది 10 అంటే ఇన్ సి లాంగ్వేజ్ 0 మీన్స్ ఫాల్స్, నాన్ 0 మీన్స్ ట్రూ. సో 10 అనేది నాన్ 0 కాబట్టి కండిషన్ ట్రూ, కాబట్టి ఈ పార్ట్కి వస్తుంది. ఈ పార్ట్కి వచ్చి ఈ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ ఈ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మనకి ఇక్కడ 0 అంటే కండిషన్ ఫాల్స్ కాబట్టి డైరెక్ట్ కంట్రోల్ ఎక్కడికి వెళ్ళిపోతుంది 55 రిటర్న్ చేస్తుంది. అంటే ఈ టోటల్ వాల్యూ మనకి 55తో రీప్లేస్ అవుతుంది. అంటే ఈ పర్సెంటేజ్ డీలో వాల్యూ ఎంత వస్తుంది 55. అంటే కోడ్ రన్ చేస్తే అవుట్పుట్ వస్తుంది మనకి 55 ఇస్ ద అవుట్పుట్. ఓకే, అదే ఒకవేళ మనం ఇక్కడ Alt F9, Control F9, Alt F5. సో 55 ఇస్ ద అవుట్పుట్. మన ఇదే ఎగ్జాంపుల్లో ఇక్కడ ఫస్ట్ వాల్యూ కండిషన్ ట్రూ, ఇక్కడ కూడా ట్రూ అని ఇస్తున్నాను. అంటే సమ్ నాట్ అనే ఆపరేటర్ వాడుతున్నాం. నాట్ ఆఫ్ 0 అంటే ఎస్ కండిషన్ ట్రూ అయితే ఈ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మళ్ళీ 20 అంటే కండిషన్ ట్రూ అయితే 35 రిటర్న్ చేస్తుంది. అంటే ఈ కోడ్ రన్ చేస్తే మనకి అవుట్పుట్ వస్తుంది 35 ఇస్ ద అవుట్పుట్. Control F9, Alt F5. 35 ఇస్ ద అవుట్పుట్. ఒకవేళ నేను ఇక్కడ ఈ 20 ప్లస్లో ఇక్కడ 0 అని ఇచ్చాం. ఈ కండిషన్ ట్రూ ఫెయిల్ అయితే దెన్ రిటర్న్స్ 45. ఇప్పుడు ఈ కోడ్ రన్ చేస్తే మనకు అవుట్పుట్ వస్తుందంటే 45 వస్తుంది. Control F9, Alt F5. సో 45 వస్తుంది. అదే ఒకవేళ ఇక్కడ మనకి ఫస్ట్ కండిషన్ ఫెయిల్ అయింది అనుకోండి, ఫెయిల్ అయితే దాన్ని రిటర్న్స్ 45. అంటే ఫస్ట్ కండిషన్ ఫెయిల్ అయితే 65 రిటర్న్ చేస్తుంది, సెకండ్ కండిషన్ ఫెయిల్ అయితే 55 రిటర్న్ చేస్తుంది, థర్డ్ కండిషన్ ఫెయిల్ అయితే 45 రిటర్న్ చేస్తుంది,
ఆల్ కండిషన్ ట్రూ అయితే 35 రిటర్న్ చేస్తుంది. సో నెక్స్ట్ వన్ ఈస్ వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ గివెన్ కోడ్. ఇక్కడ మనం టోటల్ ఎన్ని వేరియబుల్స్ డిక్లేర్ చేస్తాం. ఇది ఇంటీజర్, ఇది లాంగ్ ఇంట్, ఇది ఫ్లోట్. ఇంటీజర్ సైజ్ ఎంత 2 bytes, లాంగ్ ఇంట్ సైజ్ 4 bytes, ఫ్లోట్ సైజ్ ఎంత 4 bytes. అయితే మనకి ఇంటీజర్ యొక్క రేంజ్ ఎక్కడ వరకు ఉంటుంది, -32768 to 32767 ఈ రేంజ్లో ఉంటుంది. మనకి 32767 + 1 అంటే వాల్యూ ఎంత వస్తుంది, -32768 వస్తుంది. చూడండి ఇక్కడ 32767 ఇది ఇంటీజర్, 1 అనేది కూడా ఇంటీజర్. మనం 32767 ఇంటికి 1 యాడ్ చేస్తే మనకి వాల్యూ ఎంత వస్తుంది, -32768 -32768 అంటే ఐలోకి వాల్యూ ఎంత వస్తుంది, -32768 వస్తుంది. ఎస్. నెక్స్ట్ వన్ ఈస్ 32767 అనేది ఏ టైపు, ఇంట్ టైప్. 1 అనేది ఏ టైపు, ఇంట్. మనం 32767కి 1 యాడ్ చేస్తే మనకు వాల్యూ ఎంత వస్తుంది, -32768 వస్తుంది. అంటే ఈ ఫస్ట్ ఈ రిజల్ట్ -32768 వస్తుంది. మనం -32768ని ఎల్కి అసైన్ చేస్తున్నాం. ఎల్ అనేది ఏ టైపు, లాంగ్ ఇంట్. కాబట్టి మనకి అవుట్పుట్ వస్తుంది -32768 వస్తుంది. అదే ఇక్కడ 32767 అనేది ఏ టైపు, ఇంట్. 1 అనేది ఏ టైపు, ఇంట్. సో ఇంట్ ప్లస్ ఇంట్ అంటే వాల్యూ ఎంత వస్తుంది, -32768 వస్తుంది. ఈ -32768 అనేది ఇంట్. మనం ఇంట్ అనేది ఏ టైప్కి అసైన్ చేస్తున్నాం, ఫ్లోట్. కాబట్టి ఇక్కడ 0.6 డెసిమల్ ప్లేసెస్ అనేవి ప్రింట్ అవుతాయి. అంటే కోడ్ వచ్చేసి -32768.6 డెసిమల్ ప్లేసెస్ అనేవి వస్తాయి. అదే మనం ఇక్కడ అంటే మనకు అవుట్పుట్ వస్తుంది -32768 -32768.6 డెసిమల్ ప్లేసెస్ అనేవి వస్తాయి. కోడ్ రన్ చేస్తే అంటే మనం ఇక్కడ ఇది లాంగ్ ఇంట్ అంటే ఇక్కడ ఎల్తో ఎండ్ చేస్తే ఇది లాంగ్ ఇంట్. ఇది ఎఫ్ అంటే ఫ్లోట్ అంటే పాయింట్ రియల్ నెంబర్ ఉండి ఎఫ్తో ఎండ్ చేసేది ఫ్లోట్ +1. ఇప్పుడు ఏమొస్తుందంటే ఇది లాంగ్ ఇంట్ కాబట్టి ఇప్పుడు మనకి 32768 వస్తుంది. ఇది కూడా ఫ్లోట్ కాబట్టి ఫ్లోట్కి 1 యాడ్ చేస్తే 32768 వస్తుంది. కాబట్టి 32768.6 డెసిమల్ ప్లేసెస్ వస్తాయి. అంటే మనకి లాంగ్వేజ్లో అది ఏ టైప్ ఆఫ్ కాన్స్టెంట్, ఇవి ఇంటీజర్ టైప్. మనం లాంగ్ కాన్స్టెంట్ కావాలంటే దీన్ని ఎల్తో ఎండ్ చేయాలి, లేకపోతే లాంగ్ ఇంట్లోకి టైప్ క్యాస్ట్ చేయాలి, లేకపోతే ఫ్లోట్లోకి టైప్ క్యాస్ట్ చేయాలి. సో Alt F9, ఎస్ Control F9, Alt F5. ఓకే. సో నెక్స్ట్ వన్ ఒకవేళ నేను ఇక్కడ ఇదే ఎగ్జాంపుల్లో L 0.0F అని ఇచ్చాం అనుకోండి, Alt F9, ఎస్ Control F9, Alt F5. So next one is what is the output of given code. Okay, ఒకసారి మనకి ఇక్కడ టోటల్ ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి, I. సో ఐలోకి వాల్యూ ఇనిషియల్ వాల్యూ ఉంటుంది, గార్బేజ్ వాల్యూ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫర్ లూప్ ఎప్పుడు కూడా ఇనిషియలైజేషన్ నెక్స్ట్ కండిషన్ అయిపోయిన తర్వాత బాడీ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది సెకండ్, ఇది థర్డ్. ఇది ట్రూ అయిన తర్వాత ఇటరేషన్లోకి వెళ్తుంది 4. వన్స్ అగైన్ కండిషన్, మళ్ళీ వన్స్ అగైన్ బాడీ, వన్స్ అగైన్ ఇటరేషన్. ఇలా ఫర్ లూప్ అనేది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. ఓకే, మనకి ఇక్కడ ఐలో ఇనిషియల్ వాల్యూ గార్బేజ్ వాల్యూ, సమ్ అడ్రస్ 500. సో ఐలో వాల్యూ ఎంత వస్తుంది, 1. సో కంట్రోల్ ఎడ్కి వస్తుంది 1 < or = 1. ఎస్ కండిషన్ ట్రూ. నెక్స్ట్ స్టేట్మెంట్కి వస్తుంది. అప్పుడు ఇది పోస్ట్ ఇంక్రిమెంట్ కాబట్టి ఐ వాల్యూ 2 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు ఐ వాల్యూ ఎంత అవుతుంది, 3 అవుతుంది. నెక్స్ట్ ఐ వాల్యూ ఎక్కడికి వస్తుంది, 4. నెక్స్ట్ 4 < or = 1. 1 2 3 4. 4 < or = 1. ఎస్ కండిషన్ ఫాల్స్. దే కట్ అవుట్ ఆఫ్ ది లూప్. ఈ లూప్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది పోస్ట్ ఇంక్రిమెంట్ కాబట్టి ఐ వాల్యూ 1 ఇంక్రిమెంట్ అవుతుంది, 5. అంటే అవుట్పుట్ వస్తుంది మనకి 5 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. Alt F9, yes, Control F9, Alt F5.
So 5 is the output. So next one is, what is the output of given code? So చూడండి, ఇది outer loop, ఇది inner loop, ఇది outer loop. మనకి ఐలో స్టార్టింగ్ వాల్యూ, ఐలో ఏ వాల్యూ ఉంటుంది, గార్బేజ్ వాల్యూ ఉంటుంది. నెక్స్ట్ ఈ స్టేట్మెంట్కి వస్తుంది, ఐలో వాల్యూ ఎంత వస్తుంది, 1. ఈ కండిషన్ చెక్ చేస్తుంది, 1 less than or equal to 1. ఎస్ కండిషన్ ట్రూ. ఇప్పుడు ఈ ప్లేస్కి వస్తుంది, పోస్ట్ ఇంక్రిమెంట్ కాబట్టి ఐలోకి వాల్యూ 2 అవుతుంది. నెక్స్ట్ స్టేట్కి వస్తుంది, ఐ వాల్యూ 3 అవుతుంది. నెక్స్ట్ కండిషన్ చెక్ చేస్తుంది, 3 less than or equal to 6. ఎస్ కండిషన్ ట్రూ కాబట్టి ఈ ప్లేస్కి వస్తుంది. అప్పుడు పోస్ట్ ఇంక్రిమెంట్ కాబట్టి 4. నెక్స్ట్ స్టేట్కి వెళ్తుంది, ఐ వాల్యూ 5. నెక్స్ట్ స్టేట్కి వచ్చి కండిషన్ చెక్ చేస్తుంది. ఇక్కడికి వెళ్ళినప్పుడు పోస్ట్ ఇంక్రిమెంట్ కాబట్టి ఐ వాల్యూ 6 అవుతుంది. సో 6 less than or equal to 6. ఎస్ కండిషన్ ట్రూ కాబట్టి ఈ ప్లేస్కి వస్తుంది. పోస్ట్ ఇంక్రిమెంట్ కాబట్టి ఐలోకి వాల్యూ 7 వస్తుంది. మళ్ళీ ఇక్కడికి వస్తుంది 8. మళ్ళీ ఇక్కడికి వస్తుంది 9. ఇప్పుడు కండిషన్ చెక్ చేస్తుంది, 9 less than or equal to 6. కండిషన్ ఫాల్స్ కాబట్టి ఈ ఇన్నర్ లూప్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడు ఐ వాల్యూ ఎంత అవుతుంది, 10 అవుతుంది, పోస్ట్ ఇంక్రిమెంట్ కాబట్టి. నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది, ఇప్పుడు 11. ఇప్పుడు కండిషన్ చెక్ చేస్తుంది, 11 less than or equal to 1. కండిషన్ ఫాల్స్, దెన్ అవుట్ ఆఫ్ ది లూప్. ఈ లూప్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అప్పుడు పోస్ట్ ఇంక్రిమెంట్ కాబట్టి ఐలో 1 వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది, 12. సో ఐలో వాల్యూ ఎంత వస్తుంది, 12. సో Alt F9, yes, Control F9, Alt F5. So 12 is the output. So next one is, what is the output of given code? మనకి అవి కూడా అవసరం లేదు, Control Y. ఫస్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, 1 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ గో టు SMR. ఈ SMR అనేది లేబుల్ కాబట్టి ఎప్పుడైతే కంట్రోల్ గో టు అని వాడామో కంట్రోల్ ఎక్కడి నుంచి అక్కడికి వస్తుంది, గో టు దగ్గరకు వస్తుంది. ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ నుంచి కింద స్టేట్మెంట్ 3. సో 1 తర్వాత స్పేస్ ఇచ్చాం, 1 స్పేస్ 3 అనేది ప్రింట్ అవుతుంది. సో Alt F9. సో వార్నింగ్ వస్తుంది, వార్నింగ్ ఇస్ నాట్ ప్రాబ్లం, ఎందుకంటే అన్రీచబుల్ కోడ్. మనకి ఈ కోడ్ అనేది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది కదా, సో కాబట్టి అన్రీచబుల్ కోడ్ అనే వార్నింగ్ వస్తుంది. వార్నింగ్ ఇస్ నాట్ ఏ ప్రాబ్లం. కంట్రోల్ F9, Alt F5. సో అప్పుడు వస్తుంది మనకి 1, 3 ఇస్ ద అవుట్. చూడండి, ఇక్కడ మనకి గో టు SMR సెమీకోలన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ SMR అనేది ఎక్కడైతే వస్తుందో ఆ ప్లేస్కి వస్తుంది. ఇక్కడ లేబుల్ ఉండాలి, కోలన్ ఉండాలి. ఓకే, అదర్వైజ్ విల్ గెట్ ఎన్ ఎర్రర్. ఇక్కడ సెమీకోలన్ కాదు, కోలన్ ఉండాలి. So next one is, what is the output of given code? సో ఇక్కడ స్విచ్ ఆర్గ్యుమెంట్ షుడ్ బి ఇంటీజర్ టైప్ అయి ఉండాలి, ఇంట్ టైప్ అయి ఉండాలి. మనం ఫ్లోట్ గానే అలాంటి వాల్యూస్ ఇవ్వకూడదు. క్యారెక్టర్ కూడా ఇంటే కాబట్టి ఏదో ఫ్లోట్ గానే క్యారెక్టర్ గానే ఉండాలి. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ వన్ మోర్ థింగ్, ఇక్కడ స్విచ్ లో మనకు తెలియాల్సింది ఏంటంటే బ్రేక్ అనేది కూడా ఆప్షనల్. ఎవ్రీ కేసులో ఇక్కడ కంపల్సరీగా బ్రేక్ రాయాలని రూల్ ఏం లేదు. మనం బ్రేక్ రాసినా రాయకపోయినా వ్యాలిడ్. అయితే స్విచ్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇక్కడ కేస్ ఏ వాల్యూ ఎంత 2 ఇక్కడ వస్తుంది, కేస్ 2కి వస్తుంది. కేస్ 2 తర్వాత అప్ టు బ్రేక్ మ్యాచ్ అయిన కేస్ నుంచి ఎండ్ ఆఫ్ ది స్విచ్ వరకు ఎగ్జిక్యూట్ అవుతుంది. లేకపోతే బ్రేక్ అనేస్తే బయటకు వచ్చేస్తుంది. ఒకసారి చూడండి, ఏ వాల్యూ 2 కేస్ 2కి వస్తుంది, బి ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ సి ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ బ్రేక్ అని ఇచ్చాం కాబట్టి స్విచ్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఇక్కడ ఏమైనా స్టేట్మెంట్స్ ఉంటే ఎగ్జిక్యూట్ అవుతాయి, ఏం లేవు కాబట్టి ఏం ఎగ్జిక్యూట్ అవ్వదు. అంటే బీసీ కోడ్ రన్ చేస్తే అవుట్పుట్ వస్తుంది మనకి. Alt F9, yes, Control F9, Alt F5. BC is the output. ఇక్కడ బ్రేక్ రాస్తాం అనుకోండి, ఇక్కడ బ్రేక్ రాస్తే ఏ వాల్యూ 2 కేస్ 2కి వస్తుంది. జస్ట్ బి ప్రింట్ బ్రేక్ అంటే స్విచ్ నుంచి బయటకు వచ్చేస్తుంది. కంట్రోల్ F9, Alt F5. ఈ కేసులో ఓన్లీ బి వస్తుంది. ఓకే, so next one, what is the output of given code? సో చూడండి, మనకి ఇక్కడ బ్రేక్ అనేది ఎక్కడ వాడతాం, మనం బ్రేక్ అనేది ఎక్కడ వాడతాం, ఇన్సైడ్ స్విచ్ ఆర్ ఇన్సైడ్ లూప్. స్విచ్లో కానీ లేకపోతే లూప్లో కానీ మాత్రమే బ్రేక్ అనేది వాడాలి, అదర్వైజ్ విల్ గెట్ ఎన్ ఎర్రర్.
సిమిలర్లీ కంటిన్యూ అనేది ఎక్కడ వాడాలి మనం? కంటిన్యూ షుడ్ బి యూజ్డ్ ఇన్సైడ్ లూప్. ఇన్సైడ్ లూప్ కంటిన్యూ అనేది లూప్ లో మాత్రమే యూజ్ చేయగలం. అయితే ఒకసారి చూడండి, ఇక్కడ కంటిన్యూ అనేది యూజ్ చేస్తారు. కంటిన్యూ షుడ్ బి యూజ్డ్ ఇన్సైడ్ లూప్, బట్ ఇక్కడ లూప్ అనేది ఉందా? లేదు. సో ఈ కోడ్ రన్ చేస్తే ఏమొస్తుంది? మనకి ఎర్రర్ వస్తుంది, మిస్ప్లేస్డ్ కంటిన్యూ. సో కంటిన్యూ షుడ్ బి రైట్ విత్ ఇన్ ది లూప్ మాత్రమే రాయగలం. Alt F9 విల్ గెట్ ఎన్ ఎర్రర్, రీడ్ దిస్ ఎర్రర్, మిస్ప్లేస్డ్ కంటిన్యూ. ఓకే, అంటే మన స్విచ్లో కూడా ఎప్పుడు కూడా కంటిన్యూ అనేది రాయకూడదు. So next one is, what is the output of given code? So one more thing, ఎప్పుడైనా మనం ఈ కేస్కి కేస్ లేబుల్, కేస్ లేబుల్ మిడిల్లో స్పేస్ అనేది మెయింటైన్ చేయాలి. కేస్కి కేస్ లేబుల్ స్పేస్ అనేది మెయింటైన్ చేయాలి. ఒకవేళ మనం స్పేస్ ఇవ్వలేదు అనుకోండి, ఎర్రర్ ఏం రాదు. మనం గోటులో కేస్, గోటు ఎస్ఎంఆర్ అంటే ఎస్ఎంఆర్కి వెళ్ళిపోయింది కదా, సేమ్ ఇలాగ ఇది ఒక లేబుల్ లాగా తీసుకుంటుంది అంతే, ఎర్రర్ ఏం రాదు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మ్యాచ్ అండ్ కేస్ ఏంటి? ఏ వాల్యూ అంతా 2 అంటే ఏం ఎగ్జిక్యూట్ అవ్వాలి? కేస్ 2కి రావాలి. సో మన స్విచ్లో కేస్ 2 అనేది ఉందా? లేదు. సో ఏ కేసు మ్యాచ్ అవ్వకపోతే ఏం ఎగ్జిక్యూట్ అవుతుంది? డిఫాల్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో డిఫాల్ట్ వచ్చి ఈ అనేది ప్రింట్ అవుతుంది. సో ఈ కోడ్ రన్ చేస్తే మనకు అవుట్పుట్ వస్తుంది. సో ఈ ఈజ్ ద అవుట్పుట్. సో ప్లీజ్ రిమెంబర్, కేస్కి కేస్ లేబుల్కి మిడిల్లో స్పేస్ ఉండాలి. ఒక స్పేస్ కానీ ఇవ్వకపోతే ఎర్రర్ ఏం రాదు. సో Alt F9, yes, Control F9, Alt F5 is the output. Okay, next one is, what is the output of given code? సో ఏ వాల్యూ ఎంత? 2. సో ఎక్కడ రావాలి మనకు? కేస్ 2కి రావాలి. ఇది ఒకసారి చూడండి, ఇది కేస్, ఇది కేస్ లేబుల్. కేస్ లేబుల్ షుడ్ బి ఇంటీజర్ కాన్స్టెంట్ అయి ఉండాలి. ఇక్కడ డిఫాల్ట్ అనేది కీవర్డ్, ఆ డిఫాల్ట్ అనే కీవర్డ్ మనం కేస్ లేబుల్గా రాయకూడదు. సో ఈ కోడ్ రన్ చేస్తే వన్స్ అగైన్ విల్ గెట్ ఎన్ ఎర్రర్. ఎందుకని? కేస్ లేబుల్ షుడ్ బి కంపైల్ టైమ్ కాన్స్టెంట్ అయి ఉండాలి. సో విల్ గెట్ ఎన్ ఎర్రర్. Alt F9 విల్ గెట్ ఎన్ ఎర్రర్. సో ఎక్స్ప్రెషన్ సింటాక్స్. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈస్, వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ గివెన్ కోడ్? సో ఒకసారి చూడండి, ఇక్కడ టోటల్ So what is the output of given code? Total variables declare చేసాం A B. So A B C, A B C. Some initial values ఏమంటే మనకి garbage value, garbage value, garbage value. Some addresses 500, 600, 700. Next is A C is equal to 1. అంటే C లోకి వాల్యూ ఎంత వస్తుంది? 1. C లో ఉన్న వాల్యూ B కి అసైన్ అవుతుంది, B లోకి 1. ఇందులో A కి అసైన్ అవుతుంది, A లోకి 1. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈస్, చూడండి ఇక్కడ R అనేది ఆపరేటర్ ఉంది, షార్ట్ కట్ ఆపరేటర్. చూడండి ఇక్కడ R లో ఫస్ట్ R అంటే ఏంటంటే మనకి బోత్ ఫాల్స్ అయితే ఫాల్స్, బోత్ ఫాల్స్ అయితే ఫాల్స్. మనకి ఫస్ట్ ఇది ట్రూ అయిందంటే సెకండ్ వన్ మనకి ట్రూ అయినా ఫాల్స్ అయినా మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు, మన కండిషన్ ఇస్ ఆల్వేస్ ట్రూ అవుతుంది. ఒకవేళ ఫస్ట్ వన్ ఫాల్స్ అయిందంటే మేబీ సెకండ్ వన్ అనేది ట్రూ అయ్యే ఛాన్స్ ఉంటుంది, కాబట్టి కంపల్సరీ చెక్ చేయాలి. ఓకే, కాబట్టి ఫస్ట్ కండిషన్గా ఒకవేళ ఫస్ట్ బోత్ ట్రూ అయినా బోత్ ఫాల్స్ అయితేనే ఫాల్స్. చూడండి ఇక్కడ R ఉంది, ఫస్ట్ ఈ కండిషన్ చెక్ చేస్తుంది, ప్లస్ ప్లస్ B అంటే Bలోకి వాల్యూ ఎంత వస్తుంది? 2. 2 గ్రేటర్ దాన్ 1, 2 గ్రేటర్ దాన్ 1. ఎస్, కండిషన్ ట్రూ. కండిషన్ ట్రూ అయితే ఇక్కడ 1 రిటర్న్ చేస్తుంది. R ఉన్నప్పుడు ఇది 1 అయితే ఇది మనకి ట్రూ అయినా ఫాల్స్ అయినా మనకు సంబంధం లేదు. సో ఇక ఇదేం చెక్ చేయదు. అంటే నాకు ఏలోకి వాల్యూ ఎంత వస్తుంది? 1. అంటే ఏలోకి వాల్యూ 1 వస్తుంది. నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏలో వాల్యూ ఎంత ఉంది? 1. బిలో వాల్యూ ఎంత ఉంది? 2. సిలో వాల్యూ ఎంత ఉంది? 1. ఈ కోడ్ రన్ చేస్తే 1 2 1 వస్తుంది. Alt F9, Control F9, Alt F5. సో 1 2 1 వస్తుంది. ఓకే, అదే ఒకవేళ మనం ఇదే ఎగ్జాంపుల్లో ఫస్ట్ కండిషన్ ఫెయిల్ అయింది అనుకోండి, గ్రేటర్ దాన్ 2 అని ఇచ్చాను, మనకి స్టార్టింగ్ వాల్యూ B వాల్యూ ఎంత? 1. కాబట్టి ప్లస్ ప్లస్ B అంటే వాల్యూ ఎంత వస్తుంది? 2. 2 గ్రేటర్ దాన్ 2, కండిషన్ ఫాల్స్, అప్పుడు ఇది 0 అయింది.
మేబీ ఇది ట్రూ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి రోజు చెక్ చేస్తుంది. ప్లస్ ప్లస్ సి అంటే సిలోకి వాల్యూ ఎంత వస్తుంది 2, 2 గ్రేటర్ దాన్ 1, ఎస్ కండిషన్ ట్రూ 1 కాబట్టి ఏలోకి వాల్యూ ఎంత వస్తుంది 1 వస్తుంది. 1 2 2 ఇప్పుడు ఈ కోడ్ రన్ చేస్తే మనకి అవుట్పుట్ వస్తుంది 1 2 2 ఇస్ ద అవుట్పుట్. 1 2 2 ఇస్ ద అవుట్పుట్. అదే ఒకవేళ సెకండ్ కండిషన్ కూడా ఫెయిల్ అయింది అంటే ఇక్కడ నేను ప్లస్ ప్లస్ సి గ్రేటర్ దాన్ 2 అని ఇచ్చాను. మనకి ఇక్కడ ప్లస్ ప్లస్ బిలోకి వాల్యూ 2 వస్తుంది, స్టార్టింగ్ 1 కాబట్టి 2 గ్రేటర్ దాన్ 2 కండిషన్ ఫాల్స్ కాబట్టి 0 వస్తుంది. ప్లస్ ప్లస్ సి వాల్యూ 2 అవుతుంది, 2 గ్రేటర్ దాన్ 2 ఫాల్స్, 0 ఆర్ 0 కాబట్టి ఏలోకి వాల్యూ 0 వస్తుంది. మనకి కోడ్ రన్ చేస్తే ఏలోకి వాల్యూ 0 వస్తుంది. 0 2 2 ఇస్ ద అవుట్పుట్. సో ఆల్ట్ F9, ఎస్ కంట్రోల్ F9, ఆల్ట్ F5, 0 2 2 ఇస్ ద అవుట్పుట్. ఓకే, ఈ షార్ట్ కట్ ఆపరేటర్స్. అదే అండ్ ఉంటే ఆర్ ప్లస్లో అండ్ ఉంది అనుకోండి, అండ్ అంటే బోత్ ట్రూ అయితే ట్రూ. ఓకే, సో స్టిల్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, ప్లీజ్ రిఫర్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.